హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్‌కి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏ విధంగా సింపుల్‌గా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మిషన్‌కి ఉన్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్, ఇలాంటి ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకుని ఆ ప్లేట్‌ని మిషన్‌కి సెట్ చేసుకోవాలి. ఆ సూదికి ఆ ప్లేట్ హోల్‌కి సెంటర్ స్ట్రైట్‌గా ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే సూది విరిగిపోతుంది. ఇలా న్యూస్ పేపర్‌ని తీసుకోండి. తర్వాత బ్లౌజ్ పీస్ న్యూస్ పేపర్ పైన పెట్టుకుని పైన ప్లెయిన్ చక్రం పెట్టుకోవాలి. కిందకి నట్టు ఉన్న సైడ్ చక్రాన్ని పెట్టుకోవాలి. ముందుగా బ్లౌజ్ మీద నెక్ డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్లేమ్ ఫిట్ చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ నట్టుని టైట్ చేసుకోవాలి. తర్వాత పైన ఉన్న క్లాత్ని ఈ విధంగా టైట్గా చేసుకోవాలి. స్లోగా టైట్ చేసుకోవాలి, ఎందుకంటే గట్టిగా లాగితే షేడ్స్ వస్తుంది బ్లౌజ్ పీసు. సో స్లోగా ఈ విధంగా టైట్ చేసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం నేను నెక్ షేప్ని డ్రా చేస్తున్నాను రఫ్గా. మీరు బ్లౌజ్ పీస్ మీద నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఏదైనా అట్టను తీసుకోండి. ఇలా అట్టను తీసుకున్న తర్వాత ఏదైనా ఒక ఆకును తీసుకోండి. మీకు చిన్నగా సైజులో ఆకు షేపు పర్ఫెక్ట్గా ఉన్న ఆకును తీసుకోండి. నేనైతే కరివేపాకుని తీసుకున్నాను. మీరు కరివేపాకన్నా గోరింటాకు ఏదైనా చిన్న సైజులో ఉన్న ఆకుని తీసుకుని ఆ ఆకు పైతో పెన్సిల్తో ఈ విధంగా అట్ట మీద డ్రా చేసుకుని ఆకు షేప్లో ఆ అట్టని కట్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని ఆకులు ఒకే షేప్లో రావడం కోసము ఇలా అట్ట మీద డ్రా చేసి కట్ చేసుకుంటున్నాం. ఇలా ఆకు షేప్ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్లో హాఫ్ రౌండ్ షేప్ మాట సగము ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే డిజైన్ మొత్తం ఒకేలాగా పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా అట్టను కట్ చేసుకున్నాము. ఇప్పుడు డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇంకా చిన్న సైజులో ఆకుని తీసుకుని ఆ ఆకు షేప్లో కట్ చేయండి. మీకు అర్థం అవడం కోసం నేను పెద్ద సైజులో ఆకుని డ్రా చేస్తున్నాను. మీరు ఇంకా చిన్న సైజులో ఉండే ఆకుని తీసుకుని కట్ చేసుకోండి. ఇలా సెంటర్లో రౌండ్ చేసుకున్న తర్వాత ఈ ఆకు షేప్లో ఒక 5 వచ్చేలాగా లేదా 6 వచ్చేలాగా, చిన్నవైతే కొంచెం ఎక్కువ 6 వస్తాయి. ఇవి పెద్ద ఆకులు కాబట్టి ఒక 5 వచ్చేలాగా డ్రా చేశాను. మీరు ఇంకా చిన్న సైజ్ తీసుకోవాలంటే ఇంకా ఒక 6, 7 వస్తాయి. దీంట్లో అయితే చూడండి ఈ విధంగా 5 వచ్చినాయి. ఇలా నెక్ చుట్టూరు ఇదే డిజైన్ సేమ్ డ్రా చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూరు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఫ్లేమ్ని సూది పైకి అనుకుని స్లోగా ఫ్లేమ్ని లోపలికి పంపించాలి. ఇక్కడ కొంచెం పడుతుంది. ఇలాగా సూది పైకి అనుకుని ఈ విధంగా చక్రాన్ని మిషన్ లోపలికి పంపించుకోవాలి. ఇప్పుడు నేను ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ రీల్స్ని అండ్ నార్మల్ దారపు రీల్ని తీసుకుంటున్నాను. ఫస్ట్గా ఎల్లో కలర్ తీసుకున్నాను. నార్మల్ రీల్ని బాబిన్కి ఎక్కించాను. ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ రీల్ని మాత్రం మిషన్కి పెడుతున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ లైక్. ఇక్కడ మిషన్ దారము లూజ్గా వచ్చేలాగా మిషన్ వచ్చి ప్లేస్లో కొంచెం చక్రాన్ని లూజ్ చేసుకోవాలి, ఫ్రీగా మూవ్ అవ్వాలి. సో అందుకని లూజ్గా పెట్టుకోవాలి దారం వచ్చేలాగా. ఈ సెంటర్లో ఎల్లో కలర్ స్టిచ్ చేస్తున్నాను. ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని స్లోగా మూవ్ చేసుకోవాలి. దారం టైట్గా ఉంటే తెగిపోతుంది. ముందుగానే లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకుంటే దారం ఎక్కడ తెగదు. ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ నార్మల్ మిషన్తో చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది.
కాకపోతే చక్రాన్ని మూవ్ చేయడం రావాలి. ఈ వర్క్ మాత్రం ఊడిపోదు. మగ్గం వర్క్ అయితే ముడి ఊడిపోతే ఊడిపోతుంది. ఈ వర్క్ మాత్రము మీరు విప్పాలనుకున్నా చాలా టైం పడుతుంది, తొందరగా రాదు. సో కుట్టేటప్పుడే స్లోగా పర్ఫెక్ట్గా కుట్టుకోండి. రాంగ్ కుడితే విప్పడము కష్టము, చాలా కష్టం. కింద సైడ్ కూడా వర్క్ చాలా నీట్గా ఉంటుంది. నేను సెంటర్లో ఎల్లో కలర్ వేసాను. మీకు ఏ కలర్ సారీ ఏ కలర్ కాంబినేషన్లో ఉందో సేమ్ ఆ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ మీద వేసుకోవాలి. నేను మొత్తం ఫ్లవర్ షేప్ని ఎల్లో కలర్తో డిజైన్ స్టిచ్ చేస్తున్నాను. మీకు కావాలంటే లాస్ట్ని కూడా ఎల్లో కలరు ఈ విధంగా డిజైన్ చేసిన తర్వాత షేడ్స్ కింద లాస్ట్ని కూడా షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా రఫ్ క్లాత్ కాబట్టి ముందుగానే ఎల్లో కలర్ని ఈ విధంగా డిజైన్ షేపు స్టిచ్ చేస్తున్నాను. మీరైతే లాస్ట్న స్టిచ్ చేయండి ఎల్లో కలర్ని. ఈ విధంగా నార్మల్ మిషన్తో కూడా ఈ విధంగా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. ఎటువంటి రఫ్ రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఫుల్ బ్లౌజ్ డిజైన్ చేసింది ఎలా ఉందో చూడాలంటే నా ముందు వీడియోస్ని చూడండి. దాంట్లో ఫుల్గా బ్లౌజ్ డిజైన్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. నేనైతే రఫ్ క్లాత్ మీద మీకు అర్థం అవడం కోసము డిజైన్స్ చేస్తున్నాను. మీకు చూపించడం కోసము అర్థం అవడం కోసం ఓన్లీ వన్ ఫ్లవరే డిజైన్ చేసి చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ మొత్తం డిజైన్ ఈ విధంగానే వేసుకోవచ్చు. ఇప్పుడు పింక్ కలర్ ఎమరాల్డ్ థ్రెడ్ రీల్ని అండ్ నార్మల్ మిషన్ రీల్ని తీసుకున్నాను. నార్మల్ మిషన్ రీల్ దారాన్ని మాత్రం కింద బాబిన్లో బుట్టకు పెట్టాను. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ పింక్ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా పైన మిషన్కి పెట్టి ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది చూడండి. మీరు దారం టైట్గా పెట్టకుండా లూజ్గా పెడితే చాలా నీట్గా ఫాస్ట్గా అవుతుంది. చాలామందికి నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ చేసుకోవడం తెలీదు. సో వాళ్ళందరికీ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి. మరింతమంది ఈ వీడియోని చూసి నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ చేసుకుంటారు. సో వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ విధంగా పింక్ కలర్ని సెంటర్లో ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను. మీరు ఫిల్ చేసుకున్న తర్వాత కూడా ఎల్లోని డిజైన్ షేపు కనిపించడం కోసం ఎల్లోని లాస్ట్ని స్టిచ్ చేసుకోండి. నేను ముందుగానే మీకు అర్థం అవడం కోసం ముందుగానే ఎల్లో కలర్ స్టిచ్ చేశాను. కానీ పింక్ కలర్ని స్టిచ్ చేసిన తర్వాత ఎల్లో కలర్ని స్టిచ్ చేయండి. అలా చేస్తే నీట్గా ఉంటుంది. కెమెరాలో బాగా నీట్గా కనిపించడంలో, కానీ లుక్ మాత్రము బయట బాగా లుక్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ సిల్క్ థ్రెడ్ కదా యూజ్ చేసింది. చాలా లుక్గా మొత్తం నార్మల్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లానే లుక్గా కనిపిస్తుంది. మీకు హెవీ లుక్ కావాలంటే గోల్డెన్ పూసల్ని కుందమ్స్ని అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే నెక్ బోర్డర్ వేసుకోవాలి. నెక్ బోర్డర్ ఎలా వేసుకోవాలో ముందు వీడియోలో ఉన్నది చూడండి. నేనైతే రఫ్గా జస్ట్ చూపించడం కోసమే 2-3 లైన్స్ వేసాను. అది మొత్తం ఫుల్గా వేసుకోవడం ఎలాగో ముందు వీడియోలో ఉంది చూడండి. ఇప్పుడు గ్రీన్ కలర్ని యూజ్ చేస్తున్నాను. నార్మల్ రీల్ దారపుని కింద బాబిన్లో పెట్టాను. పైన మాత్రము గ్రీన్ కలర్ ఎంబ్రాయిడింగ్ రీల్ని పైన పెట్టి ఈ విధంగా ఆకు సెంటర్లో వేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదా ఆప్షన్ ఇలాగే వదిలేయండి. కానీ ఈ నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్ అయినా చాలా సింపుల్గా వేసుకోవచ్చు.
మీరు మరిన్ని డిజైన్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీ కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ చేసుకోవాలి. నేను మామూలుగా రఫ్ కాబట్టి మీకు అర్థం అవడం కోసం ఈ 3 కలర్స్ని యూజ్ చేసి డిజైన్ చేస్తున్నాను. మొత్తం కంప్లీట్ అయిన బ్లౌజ్ ఎలా ఉంటుందో లాస్ట్ని చూపిస్తాను చూడండి. మీకు ఐడియా కోసము ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి. మధ్యలో ఆపితే మీకు అంత అర్థం అవ్వదు. వీడియో కంప్లీట్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి గ్రీన్ కలర్ వేసాను. ఈ కెమెరాలో కలర్ అంత లుక్ కనిపించడానికి నేను వేసింది డార్క్ కలరు. కెమెరాలో అంత క్లారిటీగా కనిపించడం లేదు. బయట అయితే చాలా లుక్గా ఉంది. ఇప్పుడు నేను కుట్టిన వాటికి ఎల్లో కలర్ షేడ్ ఇస్తున్నాను. కావాలంటే ఇవ్వచ్చు లేదా ఆప్షను. ఇలా 2 లైన్స్ ఇచ్చాను. ఇంకా లుక్గా కనపడాలంటే ఒక 3-4 టైమ్స్ ఈ విధంగా మనం సెంటర్లో కుట్టుకున్న గ్రీన్ కలర్ ఆకులకి షేడ్ ఇవ్వాలి. చెప్పాను కదా లాస్ట్ని ఇలా షేడ్ ఇవ్వండి. ఎల్లో కలర్ బాగా లుక్గా కనిపిస్తుంది డిజైన్ కానీ. ఈ విధంగా లాస్ట్ని ఎల్లో కలర్ ఆకుల షేప్ చుట్టూరు షేడ్ ఇవ్వండి. ఆ డిజైన్ బాగా లుక్గా కనిపిస్తుంది. మీకు హెవీ లుక్గా కనిపించాలంటే గోల్డెన్ కలర్ చిన్న చిన్న పూసలు ఉంటాయి, అవి చుట్టూ డిజైన్ చుట్టూరు వేసుకోవచ్చు. చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇదిగో ఈ ఆకులకి ఒకదానికి ఎల్లో కలర్ షేడ్ ఇచ్చాను, మిగతా వాటికి ఇవ్వలేదు. మీకు కావాలంటే ఇలా ఎల్లో కలర్ షేడ్ని ఫస్ట్ ఆకుకి ఇచ్చినట్టు ఇవ్వండి, లేదా ఇలాగా ఆప్షన్గా వదిలేయండి. వీటికి బాగా హెవీ లుక్గా కనిపించాలంటే ఇలా చిన్న చిన్న ఎల్లో కలర్ పూసల్ని ఆకుల షేప్ చుట్టూరు కుట్టుకోవాలి. ఎలా కుట్టాలో ముందు వీడియోలో చూపించాను. సో ముందు వీడియోలో చూడండి మీకు అర్థం అవ్వాలంటే. ఈ బార్డర్ మాత్రము 2 కలర్ కాంబినేషన్లో వేసుకోండి. మొత్తం ఇలాగా కంప్లీట్ అయిన బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. నేను చూపించిన డిజైన్ ఇలా చిన్నగా వేసుకుంటే మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.